రేణు దేశాయ్ ప్రెస్ మీట్ తర్వాత ఆవిడని చాలా ట్రోల్ చేశారు. జనాలందరూ ఎందుకింత ఎక్స్ట్రిన్సిక్గా మాట్లాడింది ఆవిడ అని చెప్పి రియాక్ట్ కూడా అయ్యారు. చాలామంది ఆవిడ జర్నలిస్ట్ పైన అరిచారు అని కూడా మాట్లాడారు. కానీ మనం అర్థం చేసుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే కనుక కుక్కలకి ఫీడ్ చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ వేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ లైన్ ఉంది. ఇది భావ్యమా? సబబా? ఈరోజు ఒక మాట అంటాను, ఇదే సుప్రీంకోర్టు కూర్చుని స్టేట్ గవర్నమెంట్స్కి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏ విషయం పైన? కొన్ని ఏరియాస్ పెడతాం మేము. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. చాలా వరకు కుక్కలకి ఫుడ్ దొరకాలి, దొరకకపోతే ఆకలి మీద ఉంటాయి, ఆకలి మీద ఉన్నప్పుడు ఎగబడతాయి, ఏది దొరికితే అది పెట్టు అనే సిచ్యువేషన్లో హ్యూమన్స్ని చూస్తాయి అని చెప్పి ఈ సింపుల్ సైకలాజికల్ ట్రేట్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఆర్డర్స్ పాస్ చేస్తే రేణు దేశాయ్ లాంటి వాళ్ళు 100 మంది రియాక్ట్ అవుతున్నారు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ లవర్స్ అందరికీ ఈ విషయం అసలు నచ్చలేదు. ఒక జంతువుని నువ్వు ఇష్టపడడానికి జంతు ప్రేమికుడు అవ్వక్కర్లేదు.